మన పిల్లలతో మనకి ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉంది? లేకపోతే అది బాధ్యతల బరువులో అనుబంధం తగ్గిపోతుందా? దూరం అయిపో అందరికీ నమస్కారం. మీరు వినేది పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో. నేను మీ సుహాస్‌ని ఫ్రమ్ మామీ షో మ్యూజిక్స్. ఈరోజు మనందరినీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లల్ని కనటం, పెంచటం ఒక ప్రాజెక్టో, లేదా ఒక రెస్పాన్సిబిలిటీయో, ఒక బాధ్యత లేదు. అది ఒక మనకు కావాల్సిన కోరు ఈ రోజుల్లో జీవితం ఎంత బిజీగా ఉందో మనందరికీ తెలుసు. ఉదయం నుండి రాత్రి వరకు స్కూలు, ఆఫీసు, అసైన్‌మెంట్లు, క్లాసులు, పిల్లల భవిష్యత్తు కోసం మనం చేసే ఎన్నో ప్రయత్నాలు. కానీ ఈ మారథాన్‌లో, ఈ పరుగు పందెంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటనుకుంటున్నారా అది? అదే ఈరోజు టాపిక్. పిల్లలు మన జీవితంలో ఒక ప్రాజెక్టో, లేదు ఒక మైల్‌స్టోనో కాదు. వాళ్ళు మన జీవితంలో ఒక భాగం, ఒక ఆహ్, అనుబంధం. తెగిపోని అనుబంధం. మామూలుగా మీరు ఒక ఇంటిని చూడండి. ఇది ఎవరి ఇల్లైనా అవ్వచ్చు. మీ ఇల్లైనా అవ్వచ్చు, మా ఇల్లైనా అవ్వచ్చు. ఉదయాన్నే తండ్రి ఆఫీస్‌కి ఎళ్ళే హడావిడిలో బాగా చదువుకోకన్నా మంచి ర్యాంక్ రావాలి ఈసారి అని చెప్పి ఎళ్ళిపోతాడు. ఒక అమ్మ పరిగెత్తు, స్కూల్ బస్సొచ్చేస్తుంది. తొందరగా రెడీ అవ్వాలి. ఎంతసేపు వేసుకుంటావు షూ అని చెప్పి కంగారు పెడుతూ లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తది. స్కూల్ బ్యాగ్ ప్యాకింగ్‌లో హెల్ప్ చేస్తది. స్కూల్ బస్ దగ్గర వదిలిపెడుతుంది. లేదంటే అది నానన్న అవ్వచ్చు. కానీ ఆ ఇద్దరిలో ఎవరన్నా ఒక్క నిమిషం నిద్ర పట్టిందా నిన్న? నీకు నీ నచ్చిన చాప్టర్ చదువుతున్నావా? లేదు ఈ చాప్టర్ ఈ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నీకు నచ్చలేదు నిన్న? అని ఒక్క నిమిషం కూర్చొని మనం అడిగారా? ఇలా అడిగితే పిల్లలు ఏమనుకుంటారు? వీళ్ళకి బోలెడంత టైం ఉంది అనుకుంటారా? లేదు. న్ నా తల్లితండ్రి నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నా ఫీలింగ్స్ ఏంటి? నా భావాలేంటి? అని ఆలోచిస్తున్నారు అని అంటారు. ఉదయాన బస్సెక్కే ముందు ఒక అమ్మ ఇచ్చే ఒక చిన్న హగ్గు, కిస్ కోసం ఎదురు చూసే చిన్న పిల్లలు ఎంతమందో ఆలోచించండి. ఇన్ స్కూల్ నుంచి ఇంటికి రాంగానే డాడీ తొందరగా వస్తారు. డాడీతో ఈరోజు మనం పార్క్‌కెళ్ళొచ్చు, లేదా క్రికెట్ ఆడుకోవచ్చు అని ఎదురు చూసే బా పిల్లలు. పడుకునే ముందు కథలు చెప్తుంది అమ్మ అని చెప్పి అనుకునే పిల్లలు ఎంతమందున్నారు? ఎవరన్నా అడిగారా ఆ పిల్లల్ని? "నీకేం కావాలి మా నుంచి" అని చెప్పి? మనకు టైం లేదు. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లలో మామూలప్పుడు సేల్ కాకపోయినా గిఫ్ట్‌లే ఆర్డర్ ఇచ్చేస్తాం. పెద్ద పెద్ద గిఫ్ట్ బాక్సెసు, లేదంటే ప్లే స్టేషన్సు, వీడియో గేమ్స్. వాళ్ళకి నోరు తెరిచి అడగక ముందే మనం ఇచ్చేస్తున్నాం. ఐ ఐపాడ్స్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, వీడియో గేమ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కొత్త డ్రెస్ వచ్చింది మార్కెట్‌లో, మన పాపకి కొనిచ్చేస్తాం. కొత్త డిజైనర్ షూస్ వచ్చాయి, మన బాబుకి కొనిచ్చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యం వాళ్ళకి ఏం కావాలి అని ఒక నిమిషం ఆలోచించారా? పిల్లలకి మీరిచ్చే గిఫ్ట్‌లు కాదండి. వాళ్ళకి కావాల్సింది మీరిచ్చే సమయం. ఎలా ఈ సమయాన్ని మీరివ్వగలరు? మీ అందరూ అంటారు, "సుహాసిని మీరు చాలా చెప్తారు కానీ, ఇమాజిన్ చేయండి ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్‌కి మేమెక్కడ వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయగలము? బోలెడన్ని డెడ్‌లైన్స్, ఆఫీస్‌లో మీటింగ్సు, వర్క్ ప్రెషరు, ఇంటికి రాంగానే వంటలు, వాళ్ళకి టిఫిన్ బాక్స్‌లు, ఇంకోటి. అవునా?" కరెక్టే. ఎవ్వరిని కాదనలేదు. ఇది మా ఇంట్లో పరిస్థితి కూడాను. కానీ మన పిల్లలతో మనకి అనుబంధం పెరగాలి అంటే మీరు చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అవి చాలా పెద్దవి కాదు. రోజుకొక 5 నిమిషాలు పిల్లల కోసం, వారి కోసం స్పెసిఫిక్‌గా సమయం కేటాయించండి. అది మీరు భోజనం చేసే సమయం అవ్వచ్చు, వాళ్ళు పడుకునే ముందు మీరు వాళ్ళతో స్పెండ్ చేసే సమయం అవ్వచ్చు, లేదా ఉదయాన లేచినప్పుడు వెంటనే వాళ్ళతో స్పెండ్ చేసే సమయం అవ్వచ్చు. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే 3 టైమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్ అంటారు. ఏంటో తెలుసా? అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు. ఫస్ట్ వాళ్ళు నిద్ర నుంచి లేవంగానే వాళ్ళకి కావాల్సింది ఒక లవ్ హగ్. అమ్మ ఉంది, లేదు నాన్న ఉన్నారు. నా కోసం నన్ను లేపుతున్నారు. తిట్టకుండా లేపుతున్నారు. నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఆ ఫస్ట్ 2, 3 మినిట్సే. ఎక్కువ కూడా కాదు. నెక్స్ట్ స్కూల్ నుంచి రాంగానే ఇంట్లో ఎదురొచ్చే అమ్మో, నాన్నో, లేదు నానమ్మో, అమ్మమ్మో
వాళ్ళ గురించి వెయిట్ చేసాము, నువ్వు స్కూల్కి నుంచి రావటం మూలంగా నాకు ఎంతో హ్యాపీనెస్ వచ్చింది అని చెప్పగలగటం. మూడోది, వాళ్ళు పడుకునే ముందు లాస్ట్ 2 to 5 minutes. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 3 minutes 5 minutes ఎవ్రీ టైం, ఈ 3 సార్లు చేసుకుంటే కరెక్ట్గా 15 minutes మీరు వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. ఈ 15 minutesలో మీరు ఆ మొబైల్ ఫోను, మీ ల్యాప్టాప్, మీ ఆఫీస్ వర్క్ కొంచెం సేపు పక్కన పెట్టి వింటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళలో ఎంత లోన్లీనెస్ పోతుందో మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళు ఏదైనా మీకు చెప్పడానికి వస్తే మొబైల్ తీసి పక్కన పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వాళ్ళ మాటలు వినండి. అంతేగాని వాళ్ళ మాటలను కట్ చేయకండి. వాళ్ళకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వాలని జంప్ చేసి చెప్పకండి. ఈ రోజు మీరు వింటేనే రేపు వాళ్ళకి వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళని జడ్జ్ చేసి తిట్టకండి. వాళ్ళు ఏదైనా నోరు ఓపెన్ చేయగానే నువ్వు ఇంతే, నువ్వు ఇలానే చేస్తావు, నాకు తెలుసులే, నెక్స్ట్ ఏమైందో నాకు తెలుసులే అని చెప్పి వాళ్ళని స్నాప్ చేయకండి. ఏం జరిగిందో చెప్పు అని చెప్పి పూర్తిగా వినండి. వాళ్ళ ఇష్టాలను గౌరవించండి. నీకు వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అంటే నీకు ఏం కావాలి, దేంట్లో జాయిన్ అవుతావు, ఆర్టా, డాన్సా, మ్యూజికా, క్రికెటా, షటిలా, చెస్సా, అడగండి వాళ్ళని. మీరు ఫస్ట్ రెండు ఫైనలైజ్ చేయండి, ఆ రెండిట్లోని చాయిస్ వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఫుల్ వరల్డ్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని చూస్ చేసుకోమంటే వాళ్ళు చూస్ చేసుకోలేరు. వాళ్ళతో సిల్లీగా గడపండి. వీకెండ్లో ఒక్కసారన్నా, వీక్ సాటర్డే సండేలో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో సిల్లీగా ఫ్రీగా విత్ తల్లిదండ్రులను హ్యాట్ పెట్టుకోకుండా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయండి, పాటలు పాడండి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి. ఇది చాలు వాళ్ళతో మీ అనుబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, మీరు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి ఏ ప్రాబ్లము లేకుండా. ఇదే నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చి మా పిల్లలు నాతో ఏమీ మాట్లాడరు, అది చిన్న పిల్లలు, 3 years పిల్లల నుంచి 10 years వరకును, టీనేజ్కి వెళ్తే ఇంకా మరి అడగక్కర్లేదు అని వస్తున్నారు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ అయిన టాపిక్ని ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ అందరికీ తెలియజెప్దామని వచ్చాను. పిల్లలతో ఉన్న అనుబంధం మనకి బలంగా ఉంటేనే వాళ్ళు జీవితంలో కాన్ఫిడెంట్గా ఎదగగలరు, హ్యాపీగా ఉండగలరు. వాళ్ళకి మనకి కావాల్సిన వాళ్ళ మార్క్స్, మెడల్స్, అచీవ్మెంట్స్ కాదు. దే ఆర్ నాట్ అవర్ బ్యాడ్జెస్ టు షోకేస్ టు ద ఎక్స్టీరియర్ వరల్డ్. వాళ్ళని ఇండివిజువల్స్గా ట్రీట్ చేయండి. వాళ్ళని మీరు ఎలా చేసినా వాళ్ళని లవ్ చేస్తామని చెప్పండి. తప్పు చేసి దండించండి, దండించద్దు అని నేను చెప్పడం లేదు. దండించడంతో పాటు వాళ్ళకి నేను లవ్ చేస్తున్నాను, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి చెప్పండి. మనము వాళ్ళ జీవితంలో ఎప్పుడు గార్డియన్స్ అనుకుంటున్నాం, కానీ మనము వీ షుడ్ వర్క్ లైక్ ఏ గార్డనర్. గార్డియన్ కంటే గార్డనర్గా ఉండాలి. ఎందుకంటే గార్డనర్కి తెలుసు ఏ చెట్టుకి ఎప్పుడు ఎన్ని నీళ్ళు వేయాలి, ఏ చెట్టుకి ఎప్పుడు ఎరువు వేయాలి, ఎంత ఎరువు వేయాలి. అదే మనం ఒక పేరెంట్గా మనం చేయాలి. ఏ పిల్లవాడికి ఎప్పుడు ఎలాగా టైం ఇవ్వాలి, ఏ పిల్లాడి నీడ్స్ ఎప్పుడు ఎలా తీర్చాలి అని చెప్పి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే నేను ఈరోజు మీకు ఇచ్చే యూస్ఫుల్ టిప్. మీరు ఈ టిప్ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ విన్నాక మీ అభిప్రాయాలు, అనుభవాలు నాతో షేర్ చేసుకోవాలి అంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ ఆన్ మై వాట్సాప్. నా వాట్సాప్ ఫ్రీ కమ్యూనిటీ సింప్లిఫైడ్ పేరెంటింగ్ విత్ సుహాస్ని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ జాయిన్. మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. ఎక్కువ మంది పేరెంట్స్ దీన్ని విన్నారు అంటే ఈ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఇంకా ఎక్కువ మందికి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో మై ఇయర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రేట్ దిస్ పాడ్కాస్ట్ అండ్ రివ్యూ దిస్ పాడ్కాస్ట్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం వచ్చే థర్స్డే. అంతవరకు సెలవు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సుహాస్ని సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పేరెంట్స్ ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షో. టేక్ కేర్. బాయ్ బాయ్.